ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైనా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో రొట్టె విరుచు కూడికలో చేరివస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఆదివారమున ప్రభు యొక్క పునరుద్ధాన దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి తిరిగి లేచిన ఆదివారమున అమూల్యమును నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా సంఘముగా మనం చేరి మన ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు, తండ్రిని ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము, ప్రభువును జ్ఞాపకం చేసుకునే దినము. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన సెలవు ఆజ్ఞ ప్రకారంగాను, మన నిమిత్తమై మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు మీద, మన రక్షకుని మీద ఉన్న ప్రేమను బట్టి మనం సంఘముగా చేరి వచ్చి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రిని ఆయన ద్వారా మనము ఆరాధిస్తున్నాం. రొట్టె విరుచు కూడికలో ప్రభుని గురించిన తలంపులు, ధ్యానాలు మనం కలిగి ఉండాలి. ప్రభుని గురించిన సంగతులు వివరించాలి అనే ప్రతి విశ్వాసి, ప్రతి ఆరాధికుడు ఎరిగి అలాగున జరిగించుట అది దేవునికి ప్రీతికరమైనది, మనకు యుక్తమైనది అని ఎరిగి ఉన్నాం. సహాయకరముగా నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 28. అందులో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి అక్కడక్కడ చదువుకుందాం. నిర్గమాకాండము 28:1 నుంచి. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. అహరోను నాకు యాజకుడునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అని అంటూ ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. అలాగే 15వ వచనం నుండి, నిర్గమకాండము 28:15 నుండి. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలను. ఏఫోదు పనివలే దాన్ని చేయవలను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సననారతోనూ దాన్ని చేయవలను. అది మడవబడి చచ్చోకముగా ఉండవలను. అది జేనుడు పొడుగు, జేనుడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య, గోమేధిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలను. ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుని గురించి నా చర్చ లేక వివరాలు చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలుల మధ్య అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు విమోచించబడిన తన ప్రజల మధ్య ఉండాలని, తన ప్రజలతో సంబంధం కలిగి ఉండాలని, తన ప్రజలు తనకు సమీపించి బలులు అర్పణలు అర్పించి తన్ను ఆరాధించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ ఏర్పాటును జరిగించాడు. అందులో ఉన్న ప్రత్యక్ష గుడారము ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పరికరము, ప్రతి సామాగ్రి మన ప్రభుని యేసుక్రీస్తును సూచిస్తున్నాయి అని మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ద్వారానే మనము దేవుని సమీపింపగలము. ఆయన లేకుండా మనం దేవుని సమీపించడానికి వీలు కాదు అనేది మనం ఎరిగిన సత్యం. ఇందులో ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయుటకై ప్రధాన యాజకుడైన అహరోనును దేవుడు పిలిచాడు.
పిలిచాడు, అలాగే ప్రతిష్ఠించాడు. అలంకారము ఘనత కలిగినట్లు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టాలన్నాడు. ఆ వస్త్రములు ధరించి ప్రధాన యాజకుడు అహరోను దేవుని సన్నిధిలో కనబడాలి, పరిచర్య జరిగించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, ఘనత పొందిన ప్రధాన యాజకుడు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు అని మనం ఎరిగి ఉన్నాం. ఆయన ద్వారా మనము దేవుణ్ణి సమీపించగలం. మన పక్షముగా మన ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో మనకు సమాధానాన్ని కలిగించాడు, సంబంధాన్ని కలిగించాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉన్నాం. ప్రధాన యాజకుడు అహరోను ధరించవలసిన ఆ యొక్క ప్రతిష్ఠిత వస్త్రంలో మొట్టమొదటి పతకము అన్నాడు. 4వ వచనంలో, నిర్గమకాండము 28:4లో పతకము అన్నాడు. అలాగే 15వ వచనంలో మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము అని అన్నాడు. పతకము లేదా న్యాయ విధాన పతకము, దీనిని బ్రెస్ట్ పీస్ లేక బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్ అని పిలువబడుతుంది. న్యాయ విధాన పథకము అని అంటాడు. అనగా అహరోను దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములకు వెళ్ళి పరిచర్య జరిగించినప్పుడు అతను ధరించవలసిన వస్త్రములలో, ప్రతిష్ఠిత వస్త్రంలో మొదటిగా చెప్పబడింది న్యాయ విధాన పథకము, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్ అని చూస్తున్నాం. న్యాయ విధాన పథకమును ధరించి, మిగతా కూడా ధరించి ఆయన ప్రత్యక్షపు గుడారములకి పరిచర్యకి వెళ్ళాలి అని మనం చూస్తున్నాం. ఇది న్యాయ విధాన పథకము, బెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ న్యాయ విధాన పథకం ధరించిన అహరోను కలిగిన ఆ గుణగణాలు లేక ఆయన చేయవలసిన పరిచర్య లేక అహరోను జరిగించవలసిన కార్యమేంటో దానిలో మనం చూస్తున్నాం. ఈ న్యాయ విధాన పథకం అనేది అది అంటే ప్రజల యొక్క దేవుని ఎదుట ప్రజల యొక్క ఆత్మీయ మరియు అవసరమైన ప్రాక్టికల్ కన్సర్న్స్ ని అవి సూచిస్తుంది. అనగా ఆ పథకము, న్యాయ విధాన పథకము ధరించినప్పుడు అహరోను దేవుని ఎదుట బిఫోర్ గాడ్ is carrying the spiritual and practical concerns of the people of Israel before God. అనగా దేవుని ఎదుట ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఆచరణ సంబంధమైన అవసరాలను దేవుని ఎదుట అతను ఉంచుతున్నాడు అని సత్యాన్ని ఇక్కడ చూస్తుంది. అనగా ఆత్మ సంబంధమైనవి, ఆచరణాత్మకమైనవి అవసరాలు అవి దేవుని ఎదుటకు తీసుకుని వచ్చే కార్యాన్ని లేక పరిచర్యను ప్రధాన యాజకుడు తాను ధరించిన న్యాయ విధాన పథకము ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని సముఖములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన మన ఆత్మ సంబంధమైన విషయాలను అలాగే భౌతిక సంబంధమైన విషయాలను ఆయన దేవుని ఎదుటకు తీసుకుని వెళ్ళువాడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ కన్సర్న్స్ ఏంటవి? అవును, మానవ జాతి యొక్క ఆత్మ సంబంధమైన అవసరము అది మన పాపము విషయమై మన పాపములు బట్టి మనము ఆత్మ సంబంధంగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను, అది ఆత్మ సంబంధమైన అవసరత, కన్సర్న్ పరిస్థితి. అది మనం ఆత్మీయంగా చచ్చిన వారమై ఉండగా మన యొక్క మన ఆత్మీయ స్థితిని దేవుని సన్నిధిలో ఉంచువాడు ఉంచినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శిలువలో జరిగిన కార్యం ఏంటంటే మనము ఆత్మ సంబంధంగా మన పాపములు బట్టి అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించెను. అనగా ఆయన శిలువ మరణము ద్వారా, పునరుద్ధానం ద్వారా మనము ఆత్మీయంగా బ్రతికించబడ్డ మన ఆత్మీయ అవసరత క్రీస్తులో తీర్చబడింది. మన ఆత్మీయ స్థితి, మన చచ్చిన స్థితి అది క్రీస్తులో తీర్చబడింది.
క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆ ఆత్మీయ అవసరత, ద స్పిరిచువల్ కన్సర్న్ వాట్ అడ్రస్డ్ by Christ on the cross of Calvary when he laid his life for us, and he was buried and rose again from the dead. యేసు క్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా విశ్వసించిన మనకు మన ఆత్మ సంబంధమైన అవసరత తీర్చబడింది. అలాగే ప్రాక్టికల్ కన్సర్న్స్, మన విశ్వాస జీవితంలో మనం జరిగించవలసిన మన విశ్వాస యాత్రను కొనసాగించడానికి, రక్షించబడిన తర్వాత ఆత్మ సంబంధమైన అవసరం తీర్చబడిన తర్వాత విశ్వాస యాత్రలో కొనసాగించడానికి ఆల్ ది ప్రాక్టికల్ కన్సర్న్స్, అంటే విశ్వాస సంబంధమైన విశ్వాస జీవితం సంబంధమైన అన్ని విషయాలలో ఆయన క్రీస్తులో మనకు అవి తీర్చబడుతున్నాయి అనే సంగతిని ఆ విషయం తెలియపరుస్తుంది. సో ది బ్రెస్ట్ ప్లేట్ is carrying the spiritual and practical concerns of the people before God. కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు మన ఆత్మ సంబంధమైన అలాగే శారీరక సంబంధమైన అవసరాలను దేవుని ఎదురుకు తెచ్చువాడు అనే విషయాన్ని ఆ యొక్క న్యాయ విధాన పథకము మనకు తెలియపరుస్తుంది. అలాగే అందులో ఊరీము మరియు తుమ్మీము అనే 2 రాళ్ళు ఉన్నాయి. అవి దేవుని యొక్క న్యాయాన్ని, జడ్జిమెంట్, రివీలింగ్ ద యూజ్ ఫర్ డివినేషన్ అనగా దేవుని ప్రత్యక్షత, అలాగే రివీలింగ్ గాడ్స్ జడ్జిమెంట్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క నడిపింపు, ద డివైన్ గైడెన్స్ అండ్ గాడ్స్ విల్ ఈజ్ రివీల్డ్ బై ఊరీమ్ అండ్ తుమ్మీమ్ అనగా ఊరీము తుమ్మీములు కలిగి ఉన్న ఆ న్యాయ విధాన పథకము ద్వారా మన జీవితాలలో దేవుని యొక్క తీర్పులు, జడ్జిమెంట్స్, అలాగే నడిపింపు, గైడెన్స్, దేవుని యొక్క చిత్తము అవి బయలుపరచబడుతున్నాయి. అలాగనే మన జీవితాలలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుసుకోవాలంటే అది క్రీస్తు ద్వారానే మనకు సాధ్యమవుతున్నాయి. క్రీస్తుకు వేరుగా, ప్రభువుకు వేరుగా మనకు దేవుని యొక్క చిత్తము బయలుపరచబడదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఆ యొక్క న్యాయ విధాన పథకము తెలియపరుస్తుంది. అలాగే ఆ న్యాయ విధాన పథకం ధరించిన ప్రధాన యాజకుడు, ఇట్ ఈస్ ఎ సింబాలిక్ ఆఫ్ ద ఇంటర్సెసరీ రోల్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ మీడియేటరీ రోల్ ఆఫ్ క్రైస్ట్. ఆ న్యాయ విధాన పథకము ధరించిన అహరోను ప్రజల పక్షముగా, మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా పాత్రను పోషిస్తున్న వాడుగా మనం చూస్తున్నాం. అలాగునే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రజలందరికీ ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. మన విశ్వాసులైన మనకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అనే సత్యాన్ని ఆ న్యాయ విధాన పథకము ధరించు ద్వారా అహరోనులో మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనకు మధ్యవర్తి యొక్క పాత్ర ఎంతో విశేషమైంది, అదెంతో గంభీరమైంది. దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చిన మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మన నిమిత్తమై మధ్యవర్తిత్వము చేస్తూ మధ్యవర్తిగా తన ప్రాణమును మన కొరకు అప్పగించాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే అని అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు. విమోచన క్రయధనము కావాల్సి వచ్చింది. మన మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన మధ్యవర్తిత్వము నెరపడానికి, అనగా పరిశుద్ధులైన దేవునికి పాపి అయిన మనుషునికి సమాధానాన్ని కలుగ చేయడానికి, ఇరువురిని కలపడానికి మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రాణము అర్పించవలసి వచ్చింది. తను తాను అర్పించుకున్నాడు, బలిగాను అర్పణగాను ఆయన బలి, ఆయన అర్పణం ద్వారా మాత్రమే మనకు దేవునితో సమాధానం కలిగింది. మన మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ఘనుడో, ఎంత శ్రేష్ఠుడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మధ్యవర్తిత్వము ద్వారా సమాధానం కలిగిన మన పక్షముగా ఆయన ఇప్పుడు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. హిస్ ఇంటర్సెసరీ రోల్, హిస్ మీడియేటరీ రోల్ అండ్ హిస్ ఇంటర్సెసరీ రోల్, ఆయన మధ్యవర్తి పరిచర్య, విజ్ఞాపన పరిచర్య, ఇవి రెండు
ఆ న్యాయ విధాన పథకము ధరించిన అహరోనులో మనం చూస్తున్నాం. అలాగే మన ప్రభుని యేసుక్రీస్తు మన పరమ అహరోను, ప్రధాన యాజకుడు, నిరంతరము యాజకుడు, మహిమగల యాజకుడు, ఘనుడైన యాజకుడు, ఆ మెల్కీసెదెకు క్రమంలో ఉన్న యాజకుడు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన యాజకుడు, సరిపోయిన యాజకుడు మన ప్రభుని యేసుక్రీస్తు. ఆయన ధరించిన న్యాయ విధాన పథకము, ఆయన మన పక్షముగా మధ్యవర్తిగా వచ్చి మన పాపముల నిమిత్తమై తను అప్పగించుకున్నాడు. అది ఒక మొదటి దశ. విశ్వసించిన మన పట్ల ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అనేది రెండవ పరిచర్య. ఈ రెండు పరిచర్యలను ఆయన జరిగించాడు. ఒకటి జరిగిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని ఆ న్యాయ విధాన పథకము మనకు తెలియజేస్తుంది. మన ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తి, ఆయన మనకు విజ్ఞాపనకర్త అయి ఉన్నాడు అని చూస్తున్నాం. అలాగే న్యాయ విధాన పథకము, ఆ 12 రత్నములు కలిగిన న్యాయ విధాన పథకము ఆయన ధరించినప్పుడు, ఆయన వెళ్ళినప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి అహరోను ఈజ్ క్యారింగ్ ది జడ్జిమెంట్ ఫర్ ద ఎంటైర్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అనగా ఇశ్రాయేలు మీదకి రావాల్సిన తీర్పంతటిని అతడు భరించువాడుగా ఉంటున్నాడు. ఆల్ ది జడ్జిమెంట్ ఆఫ్ ఆల్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ క్యారింగ్ ది జడ్జిమెంట్. ఆ న్యాయ విధాన పథకములో 12 రత్నములు ధరించి వెళ్ళిన ఆ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు జనాంగం అంతటి మీదికి రావాల్సిన దేవుని తీర్పును భరిస్తున్నవాడుగా వెళ్తున్నాడు. అలాగైతే మన ప్రభుని యేసుక్రీస్తు మనందరి దోషమును భరించినవాడు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అని యెషయా గ్రంథములో మనం చూచినట్లుగా మనందరి దోషమును ఆయన భరించి మన కొరకు విమోచన జరిగించిన మన ప్రభుని యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2 మేకల విషయం మనకి ఎరిగిన వారమే. ప్రాయశ్చిత్తార్థ దినమందు ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్ ఒక మేక జనుల దోషములు భరించి అది అరణ్యంలోనికి కొనిపోబడుతుంది. 2వ మేక వధించబడుతుంది అని ఎరిగి ఉంటున్నాం. కొనిపోబడుతుంది, అది దోషములను భరించిన మేక అని మనం చూస్తున్నాం. మన ప్రభుని యేసుక్రీస్తు మన దోషములను భరించిన వాడు. మరొకటి ఈ న్యాయ విధాన పథకం, ఇట్ హెల్ప్ ద పీపుల్ బిలీవ్ దట్ దే ఆర్ బీయింగ్ సీన్ బై గాడ్, దే ఆర్ బీయింగ్ రిమెంబర్డ్ బై గాడ్, అండ్ అల్టిమేట్లీ దే ఆర్ బీయింగ్ కేర్డ్ ఫార్ బై గాడ్. ఈ న్యాయ విధాన పథకము ధరించి యాజకుడు ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తున్నప్పుడు ఈ 3 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటిది, మనము కంటిన్యూస్లీ వీఆర్ బీయింగ్ సీన్ బై గాడ్. మనం దేవుని దృష్టిలో ఉన్నాం, దేవుని కనుదృష్టిలో మనం ఉన్నాం, ఆయన కనుసన్నల్లో మనం ఉన్నాం. ఈ సీన్, గాడ్ ఈజ్ సీయింగ్ us, వీఆర్ బీయింగ్ సీన్ బై గాడ్. అలాగే దేవుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. వీఆర్ బీయింగ్ రిమెంబర్డ్ బై గాడ్. వీఆర్ సీన్ బై గాడ్, వీఆర్ బీయింగ్ సీన్ బై గాడ్, వీఆర్ బీయింగ్ రిమెంబర్డ్ బై గాడ్, అండ్ చివరిగా వీఆర్ బీయింగ్ కేర్డ్ ఫార్ బై గాడ్. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన చూచువాడు, ఆయన జ్ఞాపకం ఉంచుకునేవాడు, ఆయన శ్రద్ధ కనుపరచువాడు అని ఆ న్యాయ విధాన పథకము మనకు తెలియపరుస్తుంది. మన ప్రభుని యేసుక్రీస్తు ఆ న్యాయ విధాన పథకమును ధరించి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన దేవుని కనుదృష్టి మన పైన ఉంది. మనము దేవుని జ్ఞాపకంలో ఉన్నాం. వీఆర్ బీయింగ్ రిమెంబర్డ్, వీఆర్ బీయింగ్ సీన్, వీఆర్ బీయింగ్ రిమెంబర్డ్, అండ్ వీఆర్ బీయింగ్ కేర్డ్ ఫార్ బై గాడ్. దేవుడు మనల్ని చూడాలన్నా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలన్నా, దేవుడు మనల్ని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలన్నా ప్రధాన యాజకుడు న్యాయ విధాన పథకమును ధరించి వెళితే మాత్రమే సాధ్యమవుతుంది. అలాగునే మన ప్రభుని యేసుక్రీస్తు మనము దేవుని దృష్టిలో ఉండడానికి, దేవుని యొక్క జ్ఞాపకములో ఉండడానికి, దేవుని యొక్క శ్రద్ధ మన పట్ల ఉండడానికి ఆయనే ఆధారం. క్రీస్తు లేకుండా
మనము దేవుని దృష్టిని పొందలేము, దేవుని దృష్టికి రాలేము. క్రీస్తు లేకుండా దేవుని చేత జ్ఞాపకముకు రావడము, క్రీస్తు లేకుండా దేవుని యొక్క శ్రద్ధ మన పట్ల ఉండదు. ఈ మూడింటికి ఆధారము మన ప్రభైన యేసుక్రీస్తే అనే సత్యాన్ని ఈ న్యాయ విధాన పథకము మన జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఈ న్యాయ విధాన పథకమును ధరించిన అహరోను ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళినప్పుడు ఇట్ మేక్స్ కన్వీనియంట్, అనగా ఇది కాన్స్టెంట్ రిమైండర్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్ అండ్ దే కవెనెంట్ విత్ గాడ్. అంటే ఆ న్యాయ విధాన పథకమును ధరించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము నిత్యము నిరంతరము వారు జ్ఞాపకములో ఉన్నారు. అలాగే వారితో దేవుడు చేసిన నిబంధన అది నిరంతరము జ్ఞాపకము చేయబడుతుంది. కాన్స్టెంట్ రిమైండర్, ఆ ప్రజల గురించిన జ్ఞాపకము, ఆ నిబంధన గురించిన జ్ఞాపకమును ఆ న్యాయ విధాన పథకము సూచిస్తుంది. అనగా దేవుడు తన ప్రజలను తాను విమోచించిన ప్రజలను మరిచిపోవాడు కాడు. అంత మాత్రం కాదు, తాను విమోచించిన ప్రజలతో తాను చేసిన నిబంధనను ఆయన మరుచువాడు కాడు. నిత్యము జ్ఞాపకమునకు వస్తుంది ఆ న్యాయ విధాన పథకము ధరించినప్పుడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు న్యాయ విధాన పథకము న్యాయ విధాన పథకధారిగా నిరంతరము అనగా సంఘమును దేవుని యొక్క జ్ఞాపకమునకు తెచ్చువాడుగాను, దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకం తెచ్చువాడుగాను మన ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు న్యాయ విధాన పథకమును ధరించి అలాగనే వెళ్తుండగా మనం ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే న్యాయ విధాన పథకము ధరించిన యాజకుడు చేస్తున్న పరిచర్యలో ఇట్ ఫోర్షాడోస్ that the names of believers are written on Christ's heart. అనగా న్యాయ విధాన పథకము ధరించిన ప్రధాన యాజకుడు అహరోను ఆ 12 గోత్రముల వారి ముత్యములు ఉన్నాయి, రత్నములు ఉన్నాయి. ఆ 12 రత్నములను తన యొక్క హృదయానికి దగ్గరగా ఉంచుకున్నాడు. అలాగే విశ్వాసులమైన మనము, ఆయన విశ్వసించిన మనము నిరంతరము మనము క్రీస్తు హృదయములో మనం ఉన్నాము. వీఆర్ ఇన్ ది హార్ట్స్, అవర్ నేమ్స్, వీఆర్ ఆన్ క్రైస్ట్ హార్ట్. యేసు ప్రభువుకు మనం దగ్గరగా, హృదయానికి దగ్గరగా ఉన్నవారు. మనము ఆయన యందు ఉన్నాము, ఆయన మన యందు ఉన్నాడు. మనలను తన రక్తము చేత విమోచించబడిన మనలను ఆయన తన హృదయానికి దగ్గరగా హత్తుకుని వారుగా ఉంచుకున్నాడు. అనగా నిరంతరము ఆయన జ్ఞాపకములో మనం ఉన్నాం. మన ప్రభు యొక్క జ్ఞాపకములో, ప్రభు యొక్క చిత్తములో, ప్రభువు నన్ను తలంచున్నాడు అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆయన ఎప్పుడూ మన గురించి తలంపులు కలిగి ఉన్నాడు, మనల్ని గురించి తలుస్తూ ఉన్నాడు. వీఆర్ వెరీ నియరర్ టు గాడ్, క్రైస్ట్ హార్ట్ అనే సత్యాన్ని ఈ విషయము తెలియజేస్తుంది. అంత మాత్రం కాదు, మనం క్రీస్తులో ఉన్నాము. వీఆర్ ఇన్ క్రైస్ట్. The believers are in Christ. Every believer is in Christ, and every believer is on Christ's heart అనే సంగతిని ఈ న్యాయ విధాన పథకము మనకు తేటపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు ఒకటి చెప్పాడు ప్రధాన యాజకుని గురించి. ఆ ప్రధాన యాజకుడు చేసే పని గురించి మనం ఎరిగి ఉన్నాం. ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు, అలాగే సరిపోయిన ప్రధాన యాజకుడు, ఆయన మహిమపరచబడిన ప్రధాన యాజకుడు, ఘనత పొందిన ప్రధాన యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడై ఉన్నాడు, సరిపోయిన ప్రధాన యాజకుడై ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఒక విషయం మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 8:1 నుంచి, మేము వివరించున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు వట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు
అనగా పరిశుద్ధ వస్తువులకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే సత్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఆయన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి అన్నాడు. ఆ ప్రధాన యాజకుడు నిజమైన గుడారమునకు పరిచారకుడుగా ఉన్నాడు. మన పక్షముగా ఆయన దేవునితో మన పక్షముగా దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అని చూస్తున్నాం. ఇదే 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనంలో చూస్తున్నాం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయినాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అన్నట్టున్నాడు. మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనే సత్యాన్ని ఈ ప్రధాన యాజకుని విషయమై అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రతిష్ఠిత వస్త్రధారి అయిన ప్రధాన యాజకుడు అని మనం చూస్తున్నాం. ఆయన ప్రతిష్ఠించబడిన వాడు, మన పక్షముగా దేవునితో విజ్ఞాపన చేయడానికి, మధ్యవర్తిత్వం జరిగించడానికి, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని, ప్రణాళికను నెరవేర్చడానికి ప్రతిష్ఠించబడి లోకానికి పంపబడిన వాడు. ఆయన ధరించిన ఆ ప్రతిష్ఠిత వస్త్రములలో మొదటిది న్యాయ విధాన పథకంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలను మనం చూస్తున్నాం. ఆయన మన యొక్క ఆత్మీయమైన, అలాగే అక్షరార్థమైన అంటే ప్రాక్టికల్ అవసరాలను ఆయన తీర్చువాడుగా, ఆయన భరించువాడుగా దేవుని సన్నిధిలో ఆయన వాటిని ప్రదర్శించువాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హీస్ క్యారీ ద స్పిరిచువల్ అండ్ ప్రాక్టికల్ కన్సర్న్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బిఫోర్ గాడ్. అలాగే అందులో ఉన్న ఊరిము తుమ్మీములు కూడా అవి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నడిపింపు మన పట్ల ఏమై ఉన్నదో అది తెలియజేస్తున్నాయి. ఆయన క్రీస్తు ద్వారానే మనకు ఆ దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నడిపింపు సాధ్యమనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఆ యొక్క న్యాయ విధాన పథకము ధరించిన ఆ ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా, దేవుని పక్షముగా మధ్యవర్తిగా ఉన్నవాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నవాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల మధ్యవర్తి వచ్చి లోకానికి వచ్చి మన కొరకై మధ్యవర్తిత్వాన్ని నెరపేందుకు గాను తన ప్రాణమునే బలిగా అర్పణముగాను అర్పించవలసి వచ్చింది. మాటలతో కాక చేతలతో ఆయన చూపించవలసి వచ్చింది. ఎంతగానంటే తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. తన ప్రాణం పెట్టితేనే కానీ ఆ మధ్యవర్తిత్వ పాత్రను ఆయన నెరవేర్చలేకపోవలసి వచ్చింది. అందుకే దేవుని యొక్క న్యాయమైన తీర్పును ఆయన భరించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దేవుడు మనల్ని చూడాలన్నా, దేవుని దృష్టిలో మనం ఉండాలన్నా, దేవుని యొక్క జ్ఞాపకములో మనం ఉండాలన్నా, దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉండాలన్నా, శ్రద్ధ చూపించాలన్నా అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఆ న్యాయ విధాన పథకము ధరించిన ప్రధాన యాజకుడు ఆ 3 విషయాలను దేవుని సన్నిధిలో బయలుపరుస్తున్నట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనలను దేవుడు చూడగలడు. ఆయన ద్వారా, through him, through Christ only, God can see us. Through Christ only, God has remembered us. Through Christ only, God can care for us. క్రీస్తు లేకుండా మనము దేవుని దృష్టిని పొందలేం, దేవుని జ్ఞాపకంలో ఉండలేం, దేవుని శ్రద్ధను మనం పొందలేం. అందుకే క్రీస్తు మనకు ముఖ్యమైన వాడు, ప్రధానుడు. ఆయన హెచ్చించవలసిన అవసరం ఉంది. అలాగే దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేయువాడు. ఆ న్యాయ విధాన పథకం ధరించిన ప్రధాన యాజకుడు దేవుని ప్రజలను, దేవుని యొక్క నిబంధనను అవి నిరంతరము కాన్స్టెంట్ రిమైండర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ కాన్స్టెంట్ రిమైండర్ ఆఫ్ ది కవెనెంట్ విత్ గాడ్. విశ్వసించిన మనకు క్రీస్తులో ఉన్న ఆధిక్యత ఏమిటంటే మనం నిరంతరము వీఆర్ కాన్స్టెంట్లీ రిమైండెడ్
in the presence of God, and the covenant made with God is constantly reminded. అందుని బట్టి మనకు ధైర్యము, మనకు ఆత్మధైర్యము, కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ దట్. యేసు క్రీస్తు మనకు ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన మన పక్షముగా దేవునితో జరిగించిన ఘనమైన కార్యం బట్టి, ఆయన న్యాయ విధాన పథకం ధరించి మన కొరకు జరిగించిన ఆ ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి పరిచయను బట్టి, ప్రతి మేలును బట్టి మనము ఉదయకాలం ఆరాధికులుగా దేవుని సన్నిధిలో చేరి ఆ న్యాయ విధాన పథకధారి అయిన మన ప్రభుని యేసుక్రీస్తును హెచ్చించి ఘనపరచి మన ఆరాధన మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుముగాక.